ఇల్లంతా పాములమయం. కరెక్ట్‌గా 15 రోజులు నేను ఇంటి దగ్గర లేను. మా ఇల్లు ఎలా అయిపోయిందో చూడండి. 15 రోజులకే ఇలా అయితే, ఇంకా 2, 3 నెలలు ఇంటి దగ్గర లేకపోతే ఇంకెలా ఉంటదో పరిస్థితి. ఇక్కడ చూడండి. ఇ ఇది మళ్ళీ మా ఇల్లు కాదేమో అని మీకు డౌటొస్తదని నేను మొత్తం ఇల్లు గూడా చూపిస్తున్నాను. ఈ మనీ ప్లాంట్ అది పెంచున్నాననమాట ఇంటి ముందర. కరెక్ట్‌గా అండి 15 రోజులు లేను. ఊరెళ్ళాను. నేనొచ్చేటప్పటికి చెదులు ఇలా పెద్ద పెద్ద హోల్స్ జేసేసిందండి. ఇంకా ఈ చెదులు పెద్ద పెద్ద హోల్స్ చేసి పుట్టలాగా పెద్ద పుట్ట చేసేసింది. ఇంకా వాటిల్లో పాములు ఉంటాయి గదా! ఎంత పెద్ద పాములున్నాయో, చిన్న పాములున్నాయో అసలు అర్థం గూడా గాదు. ఆహ్, కరెక్ట్‌గా 15 రోజులు లేకపోతేనే ఇంక ఇల్లు ఇలా అయిపోయింది. ఇంక నెక్కు ఒక 2, 3 నెలలు ఎక్కడైనా బయట ఎళ్లి గానొస్తే ఇంకసలు ఇల్లు గాదు, ఇంకిక్కడ పుట్టకి పూజలు జేయాల్సొస్తదేమో! అంత పెద్ద పుట్ట అయిపోద్ది. ఇంక అందరూ వచ్చి ఇక్కడ పూజలు జేస్తారనుకుంటా నాకు దెలిసి. అంతకుముందు నేను విన్నాను. పాపం ఒకామె వాళ్ళ బంధువులు ఎవరికో హెల్త్ బాగలేక హాస్పిటల్‌లో ఉంటే 3 నెలలు ఆమె ఎళ్లి వాళ్ళకి హెల్ప్ చేసి వచ్చిందంట. ఆమె వచ్చేటప్పటికి ఇంట్లో పెద్ద పుట్టొచ్చేసినాదంట. ఇంకా ఆమె ఏం చేస్తది? ఇంట్లో నడింట్లో వచ్చేసింది. వాళ్ళది మట్టిల్లు. ఇంటి లోపల వచ్చేసింది గచ్చు వేయకపోయేటప్పటికి. ఇంక అందరూ చూసినోళ్ళు ఇది దేవత పాముంటది. ఇక్కడ ఇంకా ఆ పాముని ఆ పుట్టని కొట్టకూడదు. ఆ పాముకి పూజ చేయాలి అని ఇంకా దానికి పూజ చేస్తున్నారనమాట ఆ పుట్టకి. ఇంకా ఆమె ఏం చేసింది పాపము పక్కన ఇంకో చిన్న గుడిసెలాగా వేసుకొని అక్కడే ఇంక పూజలు చేసుకుంటూ ఉండిపోయింది. ఆమె ఉండాల్సిన ఇంట్లో పుట్టుంది. ఆమె పక్కన చిన్న పూరి గుడిసెేసుకొని పక్కనుందనమాట. ఇది నేను సోషల్ మీడియాలో ఆ వీడియో చూసాననమాట. అది చూసినప్పుడే నేను బెంగుళూరులో పని చేస్తా ఉన్నాను. బేబీ కేర్ టేకర్‌గా. అక్కడి నుంచి నాకు చాలా భయమేసిపోయింది. నా ఇల్లు గూడా ఇలాగ అయిపోద్దేమో! నేను ఇంటి దగ్గర లేకపోతే అప్పుడు నాకు ఇల్లుండదు అనేసి నాకు చాలా భయమేసింది. నాదైతే రేకులిల్లు. ఆ ఇంట్లో అయితే గచ్చేసున్నాను. ఇది బయటనమాట. చూడండి మళ్ళీ మా ఇల్లు కాదేమో అని మీకు డౌటొస్తదని నేను మొత్తం ఇవి గూడా చూపిస్తున్నాను. అసలెలా అయిపోయిందంటే కరెక్ట్‌గా 15 రోజులే అండి నేను ఇంటి దగ్గర లేనంతే. ఇలాగా చెదులు పెద్ద పుట్టలాగా చేసేసాయి. ఇంక దాని లోపలే గదండీ పాములుంటాయి. వాటి లోపల ఎన్ని ఉన్నాయో గూడా నాకు తెలీదు. అంతకుముందయితే మాకు కోళ్ళుండేటివి గదా! అప్పుడైతే మన వీడియోలోనే ఉంది కావాలంటే చూడండి. 6 అడుగులు పామయితే మన ఇంటికొచ్చేది రోజు కోడి పిల్లల కోసం. ఇంకా చిన్న చిన్న పాములైతే ఇంకా లెక్క లేదు. ఆ పెద్దదైతే నేను ఉష్ ఉష్ అని కోళ్ళు తరుముతుంటే ఈ పక్కెళ్ళి ఆ పక్కొచ్చేసేది. దానికసలు భయం గూడా ఉండేది గాదు. ఇంక నాకు అలవాటయిపోయింది. నాకు భయం బోయేసింది. అది వస్తుంది, కోళ్ళు అరుస్తున్నాయంటే అప్పుడు ఉష్ ఉష్ అంటే నా గొంతుని అది ఇటు పక్కున్నది అటు పక్కకెళ్ళిపోద్ది మళ్ళీ. నేను అటు పక్కకేస్తే ఇటు పక్కకొస్తది. దానికి గూడా భయం వెళ్ళిపోయింది. అది జెర్రిపోతంట. అందుకని దానికసలు భయం లేకుండా అయిపోయిందనమాట. దీనికేమన్నా మీ దగ్గర ఐడియా ఉంటే చెప్తారా? దీన్ని ఏం చేయాలో నాకు అర్థం గావట్లేదు. ఆ గుంటలన్నీ మట్టితో ఏదన్నా అట్లా క్లోజ్ చేసేస్తే మంచిదా? లేకపోతే ఎవరినైనా తీసుకొనొచ్చి చెక్ చేపిస్తే మంచిదా? మీకు తెలిస్తే నాకు కొంచెం ఐడియా ఇస్తారా? కామెంట్ చేస్తారా నా కోసం? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇప్పటిదాకా వీడియో చూసినందుకు మీకు చాలా చాలా ధన్యవాదములండి.